గం గణపతాయ నమః. ఓం శ్రీ జై కాళీమాతాయ నమః. ఈరోజు చేస్తున్న వీడియో ఈశ్వరి చెట్టు అండి. ఇది ఈశ్వరి చెట్టు. ఇది వచ్చేసి తెల్ల ఈశ్వరి చెట్టు. ఈ చెట్టు వేర్లు పాములు కానీ సర్పదోషం ఉన్న వాళ్ళకు కూడా ఇంట్లో పెట్టుకుంటే సర్పదోషం అనేది ఉండదు. అతి ముఖ్యంగా ఏమంటే మన వాళ్ళు పంట పొలాలకు పోవడము, లేదు అంటే ఫామ్ హౌస్ల దగ్గర పాములు ఎక్కువ రావడము, అలాంటి వాళ్ళకి ఇలాంటి చెట్టు ఒకటి వేసినా కూడా ఎటువంటి సర్పదోషమైనా రాదు. 100% గ్యారెంటీ అండి ఇది. ఈ చెట్టు ఇలా ఉంటుంది, ఆకులు ఇలా ఉంటాయి చూడండి, ఆకులు ఇలా ఉంటాయి. అది పగిలిన తర్వాత ఇట్లా గొడుగు మాదిరిగా ఇలా ఉంటుంది. దీని కాయలు కూడా చూపిస్తాను. దీని కాయలు ఈ విధంగా ఉంటుందండి కాయలు. దీంట్లో నల్ల ఈశ్వరి చెట్టు, తెల్ల ఈశ్వరి చెట్టు 2 రకాలుగా ఉంటుంది. నల్ల ఈశ్వరి చెట్టు కూడా చూపిస్తాండి. తెల్ల ఈశ్వరి చెట్టు వచ్చేసి దీని కాడ ఇలా తెల్లగా ఉంటుంది. దీని కాడ అండి ఇలా తెల్లగా ఉంటుంది. తెల్ల ఈశ్వరి చెట్టు కాడ ఇలా తెల్లగా ఉంటుంది చూడండి. దీని కాడ వచ్చేసి ఇలా తెల్లగా ఉంటుంది తెల్ల ఈశ్వరి చెట్టుకి. అదే నల్ల ఈశ్వరి చెట్టు చూడండి, వేరే వాళ్ళు కావాలని చెప్పి మాకు చాలా కస్టమర్స్ కాల్ చేస్తున్నారు. వాళ్ళ కోసమే ఈ చెట్టు వేర్లు తెప్పి కొరియర్ చేస్తున్నాను వాళ్ళ కోసము. దీంట్లో నల్ల ఈశ్వరి చెట్టు కూడా ఉంటుంది. నల్ల ఈశ్వరి చెట్టు వచ్చేసి ఇలా ఉంటుంది. దీని కాడ నల్లగా ఉంటుంది చూడండి. దాని కాయలు ఇలా ఉంటాయి. ఇదిగోండి, ఇలా పోతుంది చూడండి, ఇలా ఉంటుంది. దాని కాడ వచ్చేసి ఇలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. నల్ల ఈశ్వరి చెట్టుకి, తెల్ల ఈశ్వరి చెట్టుకి దాని కాడ ఇలా తెల్లగా ఉంటుంది చూడండి. ఆకు వచ్చే రంగులో తెల్లగా ఉంటుంది. సేమ్ ఆకులు ఒకటేలాగా కనిపిస్తున్నాయి మీకు. ఇది తెల్ల ఈశ్వరి చెట్టు. ఇది చూడండి, దీని కాడ నల్లగా ఉంటుంది. నల్ల ఈశ్వరి చెట్టు. ఈ రెండింటికి మధ్య తేడా ఇది. కానీ రెండింటికి సర్పదోషం ఉన్నా రాదు, ఎటువంటి సర్పాలు ఉన్నా కూడా దరి చేరవు. ఇలా పాకుతుంది చెట్టు చూడండి, ఇంత పెద్ద పాకిందో వల్ల ఇవ్వండి చూడండి. మీకేమన్నా ఈ చెట్టు వేర్లు కావాల్సిన వాళ్ళైనా సంప్రదించవచ్చు. కావాలంటే కొరియర్ ద్వారా కూడా పంపించగలుగుతాము. ఇంకో విషయం ఏమిటంటే ఈ చెట్టు మొక్కలు కూడా కావాలంటే కూడా పంపిస్తాము. అది పెరట్లో కానీ ఫామ్ హౌస్లో కానీ వేసుకుంటే కూడా 100% ఎటువంటి పాములైనా రావు. జై శ్రీ కాళీమాతాయ నమః.